'Cause I am yours and you are mine. 'Cause I am yours and you are mine. You are mine. నిర్గమకాండము 29వ అధ్యాయము మొదటి వచనం నుండి. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఎఫోదు నిలువటంగీని, ఎఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టేని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడం బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడి తల మీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడి రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడి మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చువలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతట నీవు ఆ పొట్టేలును, దాని అవయములను దేనికి అది విడతీసి దాని ఆంత్రములను, దాని కాళ్లను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేళ్లంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బొట్టన వేళ్ల మీదను, వారి కుడికాలి బొట్టన వేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు కనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు. క్రొవ్వును, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన యొక్క భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా
యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరెను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీవంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేల్లో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైనా దానిలో అల్లాడింపబడిన బోరెను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్టార్పణ కనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇజ్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకును నగును. అది ఇజ్రాయేలీలు అర్పించు సమాధాన బలులను నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులు వగును. వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయచిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములలోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది కనుక దాన్ని తినవలదు. నేను నీకాజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయచిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొర్రె పిల్లను సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇజ్రాయేలీలను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇజ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడునైన యెహోవాను. నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వచనము నుండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకరతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును
మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరములకు ఒకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కాని అంతకంటే ఎక్కువ వయస్సు కాని కలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనీయవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయచిత్తాంతమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయచిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నియమింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధుల స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్టు సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకులని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను
నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇజ్రాయేలుతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనైనా చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజల నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు నైనా సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారములలోని సాక్ష్యపు మందసము నెదుట దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.